హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. మనం ఎద్దనపూడి సులోచన రాణి గారి అనురాగ తోరణం అనే నవల స్టార్ట్ చేశాం కదా. అందులో 3వ కథ వెలుగు వర్షం. కథ ఇలా మొదలవుతుంది. బయట తీక్షణంగా ప్రసరించే సూర్యకిరణాలని రవంత కూడా లోపలికి జొరపడనీయకుండా ఉన్న చిక్కటి అడవి అది. అక్కడ వీస్తున్న గాలి ఒడలు జలధరింపచేసేట్టు వింత శబ్దాలు చేస్తోంది. నీడలు దట్టంగా ఉన్న ఆ చోట అది పగలేనని తెలియని ఈలకోళ్లు స్వేచ్ఛగా శబ్దం చేస్తున్నాయి. రాత్రి వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ శబ్దంలో నా బూట్ల శబ్దం నాకే విచిత్రంగా వినిపిస్తోంది. నాకు అక్కడి చెట్లకి పెనవేసుకుని ఉన్న లతల పచ్చదనం చూడముచ్చటగా ఉంది. ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వస్తుండగా అత్తయ్య అంది, సంజయ్, చీకటి పడకముందే ఇంటికి వచ్చేయ్. ఆ అడవిలో చింతతోపులో దయ్యం ఉంది. కెమెరా తీసుకుని భుజానికి తగిలించుకుంటున్న నేను నవ్వుకుంటూ అన్నాను, నిజంగానా? అయితే తప్పకుండా చీకటి పడిన తర్వాతనే నేను ఆ చింతతోపులో నుంచి వస్తాను. నీ చిన్నప్పటి మొండితనం రవ్వంత కూడా మారలేదు, అత్తయ్య విసుక్కుంది. దయ్యం కనిపిస్తుందా బావా? అత్తయ్య చిన్న కొడుకు మురళి చేయి పట్టుకుని ఉత్సాహంగా అడిగాడు. నా కళ్ళకి కనిపిస్తే ఫోటో తీస్తాను. నా కంటికి కనిపించిన ప్రతిదీ ఈ కెమెరాలో బంధించగలను. కెమెరాని చేత్తో తడుముతూ సగర్వంగా అన్నాను, సంజయ్, నీకు పుణ్యం ఉంటుంది. ఈ ఊరు మంచిది కాదు. నువ్వు అనవసరం లేని విషయాలలో జోక్యం కలగజేసుకోకు. ఏదో మీ పత్రిక కోసం ఫోటోలు తీయడానికి వచ్చానన్నావు. 4 రోజులు మాతో సరదాగా గడిపావు. ఏ చెయ్యో కాలో విరుగొట్టుకోకుండా మీ ఇంటికి నువ్వు వెళ్తే అదే 10,000. ఏం, ఈ ఊరి దయ్యం కాళ్ళు చేతులు విరగ్గొట్టు పంపిస్తుందా అన్నాను. నీకంతా పరిహాసమే. నువ్వు దయ్యాన్ని చూసావా అత్తయ్య? అమ్మో, చూడటమే. చూస్తే ఇంకా ఇలా బ్రతుకుంటానా? గుండె పగిలి అప్పుడే చచ్చిపోయి ఉండేదాన్ని. అత్తయ్య గుండెల మీద చెయ్యి వేసుకుని కళ్ళు పెద్దవి చేస్తూ అంది, ఎందుకు చచ్చిపోవాలి? దయ్యం అనేదాన్ని భయంకరంగా వికృతంగా మనం ఊహించుకోవడంతో ఈ భయం అంతా ఏర్పడుతోంది. దయ్యం అంటే ఎవరు? ఆఫ్టర్ ఆల్ మనలాంటి మనిషి, అంతే కదా. ఏమో బాబు, నువ్వు ప్రతిదీ ఇలాగే తర్కం చేస్తావు. నీకు నేను జవాబు చెప్పలేను. తర్కం కాదత్తయ్య, ఒకసారి నీకు నువ్వే ఆలోచించుకో. దయ్యాన్ని ఎప్పుడూ నువ్వు చూడలేదు. కనీసం చూసిన వాళ్ళు కూడా ఎవరూ నీకు తటస్థపడలేదు. దయ్యం గురించి ఎవరో అన్నది నువ్వు 10ంతలుగా ఊహించుకున్నది మాత్రమే నిజం. నువ్వు భయపడేది దయ్యానికి కాదు, నీలో ఉన్న పిరికితనానికి. మురళి కుతూహలంగా నా వైపు తల్లివైపు చూస్తున్నాడు. వాడి కళ్ళలో తల్లి మాటలకి భయం, నా తర్కం పట్ల ఆసక్తి స్పష్టంగా కనిపిస్తోంది. బావా, నేను కూడా నీతో రానా అన్నాడు. రాత్రివేళ చింతతోపు నుంచి నాతో పాటు రాగల ధైర్యం ఉంటే రా. వాడా ఒట్టి పిరికి సన్యాసి, వాడెందుకులే అంది అత్తయ్య. వాడు పిరికివాడు కాదు, నువ్వు పిరికివాడిగా వాడిని తయారు చేస్తున్నావు అన్నాను బయలుదేరుతూ. సంజయ్, త్వరగా వచ్చేయ్. గేటు దాటుతుంటే వరండాలో నుంచి అత్తయ్య మళ్లీ హెచ్చరికగా కేకపెట్టింది. అలాగే అన్నాను. చాలా చిన్న పల్లెటూరు అది. అన్నీ కలిపి 100 ఇళ్ళు కూడా లేవు. కాని ఆ 100 ఇళ్లలోనే కుల మత వివక్షత సుస్పష్టంగా ఉంది. ఆ కాస్త ఊరికే 2 చిన్న దేవాలయాలు, ఒక మసీదు ఉన్నాయి. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అది. మామయ్య ఫారెస్ట్ కాంట్రాక్టర్గా వచ్చి ఇక్కడే స్థిరపడిపోయాడు. 2 ఏళ్ల క్రితమే సంసారం మొత్తం ఇక్కడికి తరలించాడు. అత్తయ్య ఏదో నెపం మీద నెలకి ఒకసారి అయినా హైదరాబాద్ వస్తుంటుంది. వచ్చినప్పుడల్లా మీ మామయ్య నన్ను తీసుకువెళ్లి ఆ అడవిలో పడేశారు అని ఫిర్యాదు చేస్తూనే ఉంటుంది. ఆ ఊరు చుట్టుపక్కల కమ్ముకున్న అడవి, ఆ నిశ్శబ్దం గురించి మామయ్య ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. నాకు ఎన్నాళ్ల నుంచో ఈ ఊరు రావాలని. నేను నవభారత్ అనే పత్రికలో 10 ఏళ్లుగా పనిచేస్తున్నాను. ఆ పత్రికకి నెల నెలా నేను నిర్వహించే ఫోటో ఫీచర్ హైలైట్. దేశంలో ఉన్న దుర్మార్గాన్ని, అరాజకాల్ని, మూఢనమ్మకాలని వాడిగా దుయ్యబట్టడం నా ధ్యేయం. ఈ దేశంలో నాలాగా పాతతరంలో పాత సాంప్రదాయాలతో పేచీ పడుతున్న కొత్త తరం వాళ్ళు చాలామంది ఉన్నట్టున్నారు. నేను నిర్వహించే ఈ శీర్షిక అత్యల్ప వ్యవధిలోనే అందరినీ ఆకట్టుకుంది. క్రమంగా నవభారత్కి నా ఫోటో ఫీచర్ జీవనాడి అయ్యింది. పత్రిక యాజమాన్యం నేను అడగకుండానే నా జీతం పెంచారు. నాకు దేశంలో ఏ మూలకి వెళ్లాలన్నా వారే సదుపాయం కలుగజేస్తారు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. నాకు చిన్నప్పటినుంచి ఫోటోలో పిచ్చి ఉండేది. నా 12వ ఏట మా నాన్న నాకు ఒక కెమెరా బహుమతిగా ఇచ్చారు. ఆ రోజున నేను పొందిన ఆనందం అనిర్వచనీయమైనది. నా జీవితానికి ఈ కెమెరా అనేది ఒక రాజబాట వేస్తుందని నా కుటుంబంలో ఎవరూ అనుకోలేదు. తర్వాత ఫోటోగ్రఫీలో నాకెన్నో బహుమతులు వచ్చాయి.
కిందటి సంవత్సరమే ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ లభించింది. ఇప్పుడు నన్ను ఎంతోమంది పత్రికల వాళ్ళు ఉద్యోగం ఇస్తాం రమ్మని పిలుస్తున్నారు. నాకు కార్లు ఇస్తారట, మేడ ఇస్తారట, నన్ను ఫారిన్ కరెస్పాండెంట్గా పంపిస్తారట. నాకు అవసరం లేదన్నాను. మేడలో కూర్చునే తీరుబడి, కారులో షికారు తిరిగే వ్యవధి నాకు లేనే లేవు. నేను ఒక దేశ సంచారిని. నా దేశంలో నేను చేయగలిగిన పని ఎంతో ఉండగా నేను ఫారిన్ ఎందుకు వెళ్ళాలి? నా ఈ ఆలోచనలు వాళ్ళకి నచ్చలేదు. నాకు ఒక తిక్కశంకరయ్య అనే బిరుదు ఇచ్చారు. క్రితం నెలలో తన గోడౌన్లో దాచి ఉంచిన బియ్యపు బస్తాలని నేను ప్రాణాలకి తెగించి దానిలో దూరి ఫోటోలు తీసి పేపర్లో వేసి సేట్ పన్నాలాల్ని పోలీసులకి పట్టించినప్పుడు అతను ఎలాగో అవస్థపడి విడిపించుకున్న తర్వాత సరాసరి నా దగ్గరికి వచ్చాడు. కరచాలనం కోసం చేయి చాస్తూ, నేను అంత పకడ్బందీగా కాపలా పెట్టినా కూడా నువ్వు లోపలికి ఎలా వెళ్ళగలిగావో నాకు అర్థం కావడం లేదు అని నా కెమెరాని చూస్తూ, సంజయ్, వేటగాడి చేతిలో తుపాకీ చూస్తే అడవి మృగాలకి ఎంత భయమో నీ చేతిలో ఈ కెమెరా చూస్తే మాకంత భయం అన్నాడు. ఆయన మాటల్లో ప్రశంస లేదు, యథార్థం ఒప్పుకునే నిర్భీతి ఉంది. నాకెంతో ఆనందంగా అనిపించింది. నేను నడుస్తున్న చోట రాను రాను అడవి దట్టమై నా చుట్టూ వ్యాపించనంత దగ్గరగా ఉంది. తన అరచేతిలో నన్ను పట్టుకొని చూస్తుంది అన్నంత చిక్కగా ఉంది. దాన్ని చూస్తున్న కొద్దీ నా మనసులో మిగతా ఆలోచనలు తొలగిపోయి ఏకాగ్రత రాసాగింది. నేను అప్పుడప్పుడు ఋతుగానం అనే శీర్షికలో ప్రకృతిలో ఉన్న రకరకాల ఋతువుల్ని ఫోటోలు తీస్తాను. ఎప్పుడు యథార్థ గాథలు, పచ్చి నిజాలు, వికృత వ్యవస్థలు తీసి తీసి విసిగిపోయిన నాకు ప్రకృతి అలరిస్తున్న రాగాల్లా ఉండే ఈ ఋతువుల్ని తీయటం అంటే ఎంతో హాయిగా ఆనందంగా ఉంటుంది. ఈసారి నేను నిర్వహిస్తున్న శీర్షిక పేరు నింగి నేల. దీన్ని రకరకాల భంగిమలలో తీయాలి. పత్రిక తెరిచిన ప్రతి మనిషి వయోవృద్ధ భేదం లేకుండా ఈ ఫోటోలు చూడగానే పరిసరాలు, తన సాధక బాధకాలు మర్చిపోవాలి. నా చిటికన వేలు పట్టుకొని నేను తీసుకువెళ్తున్న సుదూర తీరాలకి నాతో పాటు వచ్చేట్టుగా ఉండాలి. పాఠకుడిని నేను చూడకపోయినా, నన్ను పాఠకుడు ఎరగకపోయినా నేను అతనికి నా ఫోటోల ద్వారా ఆ ఆనందం పంచటం, అతను నాకు ప్రశంసని అందివ్వటం అనే అనుబంధం పెనవేసుకుపోవాలి. మొదట నేను ఈ వృత్తిలోకి ప్రవేశించినప్పుడు నా ఆనందం కోసం నేను ఈ పని చేసినా, రాను రాను ఇప్పుడు ఈ ఆనందం ఇంకొకరికి పంచుతున్నాను. నా కోసం వీరు వారు నెల నెలా వేచి చూస్తున్నారనే ఆలోచన నాకెంతో ఆనందాన్ని, పట్టుదలని కలిగిస్తుంది. సాధ్యమైనంత అందంగా ఈ ఫోటోలు తీసి నా పాఠకుల్ని ఆనందపరచాలని నాకు తెలియకుండానే ఒక ధ్యేయం అయిపోయింది. నేను ఒక ఎత్తైన చోటులో నిలబడి కెమెరా భుజాన్నుంచి కంటికి దగ్గరగా పెట్టుకుని ఆ అడవి అంతా చూడసాగాను. చెట్ల కొమ్మలు చిరుగాలికి అలవోకగా తలాడిస్తున్నాయి. కెమెరాలో నుంచి అతి నాజుకుగా ఉన్న పూలు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. కొన్ని లతలు, తీగలు మనిషిని పెనవేసుకున్న మూఢనమ్మకాల్లా, చాంతస భావాల్లా దట్టంగా పెరిగి ఉన్నాయి. అటూ ఇటూ అజంతా సుందరి శరీరంలో ఒంపుసంపులు జాగ్రత్తగా గమనిస్తున్న ఆర్టిస్టులా ఆ అడవి అందాలు వెతుకుతున్నట్టు అతి మెల్లగా కదులుతున్న నా కెమెరా ఒకచోట ఆగిపోయింది. నేను ఎత్తైన ప్రదేశంలో నిలబడి ఉన్నాను. అక్కడ్నుంచి దిగువగా దాదాపు లోయలో ఉన్న ఆ చోట ఒక నీటి చెలుమ ఉంది. చుట్టూ కమ్ముకొని ఉన్న చెట్టు శిఖరాగ్రాలని ఎలా తప్పించుకొని జొరబడ్డాయో సూర్యకిరణాలు ఆ నీటి మీద పడి తలతలా మెరుస్తున్నాయి. నేను క్షణంసేపు సర్వం మర్చిపోయిన వాడిలా ఆ సుందర దృశ్యం చూస్తున్నాను. పచ్చటి కొమ్మల మధ్య నుంచి దూసుకువస్తున్న ఆ కాంతి నింగిరించి వచ్చి నేలను తాకుతున్న వెలుగువానలా ఉంది. నేను జాగ్రత్తగా కెమెరాని అడ్జస్ట్ చేసి అత్యంత ఏకాగ్రతతో దాన్ని ఫోటో తీస్తున్నాను. ఇంతలో ఎక్కడో భోభోమన్న కుక్క అరుపు వినిపించింది. అది వెంటనే అతి భయంకరమైన శబ్దం అయ్యింది. అది సకిలింపో ఇకిలింపో అర్థం కానంత దారుణంగా ఉంది. ఆ శబ్దం చేసింది మనిషో మృగమో తెలియలేదు. యథాలాపంగా ఉన్న నేను ఉలిక్కిపడ్డాను. ఆ భయంకర శబ్దం అతి నిశ్శబ్దంగా ఉన్న అడవిలో మారుమ్రోగి ప్రతిధ్వనించింది. నేను ఫోటో తీయడం మానేసి చుట్టూ చూశాను. ఎక్కడా ఏ అలికిడి వినిపించలేదు. ఆ క్షణంలో ఆ అడవి కూడా నాలాగే ఊపిరి బిగబట్టి చూస్తుందా అన్నంత మౌనంగా, నిశ్శబ్దంగా ఉంది. నేను కెమెరాతో చూస్తూ ఆ శబ్దం ఏ మూల నుంచి వస్తుందా అన్నట్లు వెతకసాగాను. ఎంతసేపటికి మళ్ళీ ఎలాంటి చప్పుడు అవలేదు. ఇంతలో మువ్వల గంటలు మోగుతున్న శబ్దం దూరం నుంచి వినిపించింది.
అది రాను రాను దగ్గరైంది. రెండెడ్ల బండి ఒకటి వస్తోంది. ఇసుకలో బండి చక్రాలు కర్రుమన్న చప్పుడు, ఎడ్ల కదలికలో మెడలో మువ్వల పట్టి జంటగా లయగా ప్రతిధ్వనిస్తున్నాయి. సూర్యాస్తమయం కావస్తోంది. బండి అతను అడవిలో ఉన్న నిశ్శబ్దాన్ని భంగపరచాలి అన్నట్లుగా అవసరం లేకపోయినా హై హై నడు నడు అని ఎడ్లని అదిలిస్తున్నాడు. ఇంతలో హఠాత్తుగా మళ్లీ కుక్క అరుపు వినిపించింది. దానితో కలిపి అతి భయంకరంగా ఉన్న ఆ శబ్దం మళ్లీ అడవి నిశ్శబ్దాన్ని చీల్స్తున్నట్టుగా ప్రతిధ్వనించింది. ఆ అరుపుకి ఎడ్లు బెదిరినట్టుగా అడుగు ముందుకు వేయలేనట్టు ఆగిపోయినాయి. బండిలో నుంచి గల్లున ఆడవాళ్ల ఏడుపు వినిపించింది. అమ్మగారు అమ్మగారు బండి అతను గొడవగా పిలుస్తున్నాడు. అస్పష్టంగా మాటలు వినిపించాయి. బండి ఆగిపోయింది. ఆడవాళ్లు ఉన్నారు. గలాభాగా ఉంది. నేను కెమెరా మూసి బండి దగ్గరికి వెళ్లాను. అమ్మా కమలా కమలా పెద్దావిడ గొంతు ఏడుస్తూ పిలుస్తోంది. అక్కా అక్కా చిన్నపిల్ల గొంతు వినిపించింది. ఏమిటి ఏమైంది? వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను. బండి అతను నన్ను గుర్తుపట్టాడు. ప్రాణం లేచి వచ్చినట్టుగా చూస్తూ, బాబుగారు మీరా? ఆ దయ్యం అరుపులకి మా అమ్మగారు మూర్ఛపోయారండి. అసలే బాలింతరాలు అన్నాడు. నేను బండిలోకి తొంగి చూశాను. 25 సంవత్సరాల యువతి. ఫిట్ వచ్చినట్టుంది. నోట్లోంచి చొంగ కారుతోంది. గుప్పెట్లు బిగిసి ఉన్నాయి. కాళ్ళు చేతులు గిలగిలా కొట్టుకుంటోంది. పక్కనున్న పెద్దావిడ పసిబిడ్డని ఎత్తుకుంది. ఆవిడ ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఓరిదేవుడా, ఈ దయ్యం నా బిడ్డని పొట్టనెట్టుకుంటోంది అంటోంది. మీరు పాపాయిని నాకిచ్చి ఆవిడను పట్టుకోండి అన్నాను. ఆవిడ పసిపిల్లని నాకిచ్చి కూతురి కాళ్ళు చేతులు కదలకుండా పట్టుకుంది. నేను బిడ్డని ఎత్తుకుని బండిపోని అన్నాను. బండి కదిలింది. నేను బండి వెంటే నడిచాను. బండి ఆ ఊరి పూజారి ఇంటి ముందు ఆగింది. ఆ ఫిట్ వచ్చిన అమ్మాయి పూజారి కోడలట. ఆ పెద్దావిడ ఆ అమ్మాయి తల్లి. అది చూడగానే పూజారి పరిగెత్తుకు వచ్చాడు. మూర్ఛపోయిన కోడలిని కొడుకు సాయంతో దింపి లోపలికి చేర్చాడు. ఏదేదో వైద్యం చేస్తున్నారు. అది పల్లెటూరేమో. నిమిషాల మీద పూజారి గారి కోడల్ని దయ్యం ఆవహించిందనే వార్త అందరికీ తెలిసిపోయింది. ఆడామగ చిన్న పెద్ద చేస్తున్న పనులు వదిలి వచ్చి బిలబిలలాడుతూ ఆ ఇంటి ముందు మోగారు. వారిలో ఒకతనికి పూనకం వచ్చింది. అతను గణాచారట. దయ్యం తరచుగా అతని ఒంటి మీదికి వచ్చి ఆ ఊరి వాళ్ళు తనకి కావలసిన మర్యాదల గురించి ఆజ్ఞలు జారీ చేస్తుందట. గణాచారికి పూనకం రాగానే పూజారి అతని ముందు నేల మీద సాష్టాంగపడ్డాడు. అమ్మా చెప్పు, నీకేం కావాలి? నా కోడల్ని వదులు, నీ కాళ్ళు పట్టుకుంటాను. పూజారి గణాచారి కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. ఒరేయ్, నీ మనవరాలికి నా పేరు పెట్టలేదురా. ఇది నాకు అవమానం. నా పేరు పెట్టాలని చెప్పానుగా. పొరపాటైంది తల్లి, నీ పేరే పెట్టుకుంటాం సరేనా? పెడీ పెడీమని చెంపలు వేసుకున్నాడు. పౌర్ణమి నాడు సంతర్పణ చేయాలిరా. అలాగే. గణాచారి బూగాడు. వేపమండలు ఊపారు. మంచి గంధం రాశారు. నేను అతని పూనకాన్ని వినోదంగా చూస్తున్నాను. నాకు ఆ గణాచారిని చూస్తుంటే మనుషులు మామూలుగా ఉండకుండా కొంతమంది ఎందుకిలా అవుతారా అని అనిపించసాగింది. అతను కళ్ళు మూసుకొని ఊగుతుండగా వివిధ భంగిమల్లో ఫోటోలు తీశాను. ఆడవారు అతనికి హారతులు ఇస్తున్నారు. కొబ్బరికాయలు కొడుతున్నారు. ఏమిటేమిటో అడిగి జవాబులు చెప్పించుకుంటున్నారు. పూజారి గారి ఇంటి ముందు సందడి సద్దుమణిగి ఎక్కడి వారు అక్కడికి వెళ్లేసరికి రాత్రి 10 గంటలయ్యింది. అత్తయ్య మాకు భోజనం వడ్డించింది. మురళి కాళ్ళు కడుక్కొని రమ్మంటే దొడ్లోకి వెళ్లటానికి భయపడ్డాడు. నేను తోడు వెళ్లాను. అయినా వాడి చూపులు బెదురుగానే ఉన్నాయి. సరిగా కడుక్కోకుండానే ఒక్క అంగలో లోపలికి వచ్చేశాడు. అత్తయ్య నాకు నెయ్యి వడ్డిస్తూ అంది. చూసావా, దయ్యాలు గియ్యాలు ఏమీ లేవన్నావు. ఇప్పుడైనా ఒప్పుకుంటావా? అన్నం తింటున్న నేను జవాబు చెప్పలేదు. ఏం మాట్లాడవేం? ఏం మాట్లాడతాడే అన్నాడు మామయ్య. మామయ్య, నువ్వు కూడా ఆ దయ్యం గురించి నమ్ముతావా? అందరూ నమ్ముతుంటే నేనెందుకు నమ్మకుండా ఉండాలి? నమ్మాను అంటే సరిపోలా? అత్తయ్య నా వైపు సగర్వంగా చూసింది. నేను మంచినీళ్లు తాగి గ్లాస్ కింద పెడుతూ అన్నాను. సరే అత్తయ్య, మీ ఊరిలో దయ్యం ఉన్నమాట నిజమే, నేను ఒప్పుకుంటాను. కానీ నేదాన్ని కల్లారా చూసి గాని ఈ ఊరు నుంచి వెళ్ళను, సరేనా? అత్తయ్య నా వైపు విచిత్రంగా చూసింది. ఆ రాత్రి అత్తయ్య కూడా భోజనం ముగించుకొని కూర్చొని తమలపాకులు వేసుకుంటుండగా ఆవిడకెదురుగా కూర్చుంటూ అడిగాను. అత్తయ్య, ఆ దయ్యం ఆడదని మీకెలా తెలుసు? ఎందుకు తెలియదు?
ఆ దయ్యం ఎవరో ఏమిటో, అసలు ఆ వ్యక్తి ఎందుకు దయ్యమయ్యింది ఈ ఊళ్ళో పాలు తాగే పసిపిల్లవాడికి కూడా తెలుసు. నేను ఈ ఊరు వాడిని కాదుగా, నాకు తెలియదు, చెప్పు అన్నాను. అత్తయ్య తమలపాకులకు సున్నం రాచి చీలుస్తూ చెప్పసాగింది. ఆ దయ్యం పేరు సావిత్రి. సావిత్రి అంటే ఈ ఊరిలో గోపయ్య కూతురు. చిన్నప్పుడే పెళ్లి చేసి అత్తవారింటికి పంపారు. 3వ నాటికి మొగుడు పోయి ముండపోసి పుట్టింటికి వచ్చింది. ఈ ఊరికొక సన్యాసి వచ్చాడు. అతనితో సావిత్రికి సంబంధం ఏర్పడింది. సావిత్రి అతని దగ్గర బాగా మంత్రాలు తంత్రాలు నేర్చింది. ఆ సాధువు వెళ్ళిపోయాడు. తర్వాత ఈ ఊరి వాళ్ల మీద ప్రయోగించడం ప్రారంభించింది. అందరూ కొన్నాళ్లు భయంతో భరించారు. చివరికి రాళ్లతో కొట్టి చంపారు. ఆ తర్వాత మరీ పగబట్టింది. దయ్యమై ఈ ఊరి వాళ్ళని పీక్కొని తింటోంది. అప్పుడు మనిషి కాబట్టి చంపగలరు, ఇప్పుడు దయ్యాన్ని ఏం చేయగలరు? సావిత్రి బ్రతికి ఉండగా దాని దగ్గర ఒక నల్లటి కుక్క ఉండేది. అది ఇప్పుడు ఆ అడవిలోనే తిరుగుతూ ఉంటుంది. ఆ కుక్కని చూస్తే అందరికీ భయమే. ఈ కథ నాకు చిత్రంగా గమ్మత్తుగా ఉంది. నేను లేచి పడుకోవటానికి వెళుతుంటే అత్తయ్య వెనకాల అడిగింది, ఫోటోలు తీసుకోవడం అయ్యిందా? ఊరెప్పుడు వెళ్తున్నావు? ఇంకా 2-3 మిగిలాయి, అవి తీసుకోగానే వెళ్ళిపోతాను అన్నాను. మర్నాడు మళ్ళీ అడవిలోకి వెళ్ళాను. ఆ నీటి చెలమని ఫోటో తీయటానికి ఆ ఎత్తు ప్రదేశం మీద నిలబడ్డాను. నేను కెమెరాలోంచి తదేకంగా చూస్తున్నాను. సూర్యకిరణాలు నిన్న అంత అందంగా లేవు. మెల్లగా అటు ఇటు కదులుతున్న నా కెమెరా హఠాత్తుగా ఆగిపోయింది. అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న నీళ్లు కదలసాగాయి. దానికి కారణమేమిటా అన్నట్లు కెమెరాతోనే ఆ జాగా అంతా వెతకసాగాను. కుడివైపున నీళ్లు కదులుతున్నాయి. నేను తదేకంగా అటే చూస్తున్నాను. నీళ్ల మీద నల్లగా ఏదో తేలుతూ కనిపించింది. అది నల్లటి జుట్టు. కాసేపటికి అర్థమయ్యింది. తర్వాత మెల్లమెల్లగా శరీరం పైకి తేలింది. సన్నగా ఉన్న ఒక యువతి నీళ్లలో నుంచి పైకి లేచింది. చెట్టుచాటున కుండ తీసుకుని నీళ్లు ముంచుకుంది. ఆ నీళ్ల కడవ తీసుకుని నీళ్లలో నుంచి దట్టంగా ఉన్న చెట్లలోకి వెళ్ళింది. ఆమె వెంట నల్లటి కుక్క వెళ్ళింది. అంతా త్రుటిలో జరిగిపోయింది. ఎవరా యువతి? అడవిలో ఒంటరిగా ఎలా ఉంటోంది? నేను ఆ నీటి చెలమ దగ్గరికి వెళ్లాలని చూశాను. కాని ఆ చెట్లు తీగలు బొత్తిగా అసంభవం అని నిరూపించినాయి. మరి ఆ అమ్మాయి అక్కడికి ఎలా వెళ్ళింది? ఆ సాయంత్రం రాగానే అత్తయ్యకి ఈ వార్త వినిపించాను. అత్తయ్య ముఖం వెలవెలబోయింది. నువ్వు మళ్ళీ ఆ చోటుకి వెళ్ళకు అంది. ఎందుకని? నేను ఆ అమ్మాయి ఎవరో తెలుసుకొని తీరుతాను అన్నాను. అత్తయ్య భయంగా చూస్తూ నా చెయ్యి గట్టిగా పట్టుకుంది. సంజయ్, నీకు పుణ్యం ఉంటుంది. మళ్ళీ పొరపాటుగా కూడా అలా అనకు. నీకు కనిపించిన వ్యక్తి మనిషి కాదు, సావిత్రి, దయ్యం. అప్పుడప్పుడు ఈ ఊరి వారికి ఇలాగే కనిపిస్తూ ఉంటుంది. నాన్సెన్స్ అన్నాను. ఆ అమ్మాయి సావిత్ర? చచ్చిపోయిన సావిత్రి కంటికెలా కనిపిస్తుంది? అసంభవం. అడవిలోకి వెళ్ళనని అత్తయ్యకి వాగ్దానం చేశానే కాని వెళ్లకుండా ఉండలేకపోయాను. నాకు సావిత్రి కనిపించిందనే వార్త మా అత్తయ్య ద్వారా అప్పటికే ఊరంతా తెలిసిపోయింది. వరుసగా 2 రోజులు వెళ్ళి అక్కడ కాపులా వేశాను. ఈసారి నా వెంట మామయ్య, పూజారి గారు కూడా వచ్చారు. కాని ఎంతసేపు కూర్చున్నా మాకెవరూ కనిపించలేదు. 3వ రోజు వాళ్ళు రాలేదు. నేనే వెళ్ళాను. కెమెరాతో చూస్తుంటే అక్కడ ఇసుకలో పాదాల గుర్తులు కనిపించాయి. ఆ వ్యక్తి వచ్చి వెళ్ళిపోయిందన్నమాట. అవును, దయ్యాలు గాలిలో ఎగురుతాయంటారే, పాదాలతో మనుషుల్లా రోజూ నడుస్తాయా? నేను నిరాశ చెందకుండా రోజూ అడవికి వస్తూనే ఉన్నాను. రోజు కొద్ది కొద్దిగా కొమ్మలు నరికి ఆ నీటి చెలమ వైపు దారి చేస్తున్నాను. ఒకరోజు ఇలా చేస్తుండగా హఠాత్తుగా వెనుక నుంచి నా నెత్తిన పెడేల్మని బలంగా దెబ్బపడింది. నేను కెవ్వుమని 2 చేతులు నెత్తిమీద పట్టుకున్నాను. మరు నిమిషంలో నా చేతులు 2 తడి అయినాయి. నా తలలో నుంచి రక్తం రాసాగింది. అది నా నుదురు మీద చెవుల పక్కలకి నీళ్లలా కారుతోంది. నేను ఎంతో ప్రయత్నం మీద ప్రాణాలు బిగబట్టినట్లుగా నడుస్తూ ఇంటికి వచ్చాను. రక్తసిక్తంగా ఉన్న బట్టలతో ఉన్న నన్ను చూడగానే అత్తయ్య చేసిన గొడవ అంతా ఇంతా కాదు. ఇది ఆ దయ్యం చేసిన పనే అని ఆవిడ నమ్మకం. ఈ మూఢనమ్మకాల నుంచి వారికి విముక్తి లేదు. మామయ్య ప్రక్క ఊరు తీసుకువెళ్లి నా తలలో కుట్లు వేయించాడు. కట్టుకట్టించి తీసుకువచ్చాడు. అత్తయ్య నా పెట్టెలో బట్టలన్నీ సర్దింది. రైల్వే స్టేషన్కి సిద్ధం చేయించింది. సంజయ్, ఈ ఊళ్ళో నువ్వు ఇక ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. వెంటనే వెళ్ళిపోవాలి అంది. ఎందుకనత్తయ్య? దయ్యానికి భయపడా? నేను నీకు జవాబు చెప్పలేను.
దయించి వెళ్ళిపో. నేను చూసిన వ్యక్తి నిజంగా దయ్యమే అని రుజువైతే వెళ్ళిపోతాను. నువ్వు చెప్పనవసరం లేదు. జ్వరంతో ఉన్న నన్ను వెళ్ళిపోమ్మనటానికి మామయ్య అంగీకరించలేదు కాబోలు. జ్వరం తగ్గగానే పంపించి వేద్దాంలే అన్నాడు. 2 రోజుల్లో జ్వరం తగ్గింది. తలకి ఉన్న కట్టు ఊడదీశాను. సావిత్రి దయ్యం నన్ను చావుదెబ్బ కొట్టిందని తెలియగానే ఊరంతా చూడటానికి తరలివచ్చింది. గణాచారి కూడా వచ్చాడు. నిజంగా మీకు దయ్యం కనిపించిందా బాబూ అని అడిగాడు. పూనకం లేకుండా ఉన్న ఇతన్ని చూస్తే గమ్మత్తుగా ఉంది. కళ్ళ కుసల వరకు కాటుక దిద్దుకున్నాడు. నుదుటన వైష్ణవనామాలు పెట్టుకున్నాడు. జుట్టు పొడుగ్గా పెంచుకున్నాడు. హఠాత్తుగా చూస్తే హరిదాసులా ఉన్నాడు. నువ్వు అడవిలోకి వస్తే నీకు కూడా చూపిస్తాను అన్నాను. అప్పటికే ఆ ఊళ్ళో చాలామంది అడవిలో కొమ్మల చాటుగా ఉన్న నీటి చెలమని చూసి వచ్చారట. సావిత్రి బతికి ఉన్నప్పుడు నీకు తెలుసా అన్నాను. తెలుసు, చాలా మంచి పిల్ల. ఈ ఊరు వారే బలవంతంగా చంపేశారు అన్నాడు. ఆ రోజు సాయంత్రం నేను మళ్ళీ అడవిలోకి బయలుదేరాను. మధ్యాహ్నం అంతా బాగా ఎండ కాసింది. నేను అడవిలోకి వచ్చి ఫోటోలు తీసుకున్నాను. చూస్తుండగానే చీకటి పడింది. నేను ఇంటికి బయలుదేరుతుండగా ఆ చుట్టుపక్కల ప్రదేశం చీకట్లు కమ్ముకుంది. హఠాత్తుగా పెద్దగా వర్షం రాసాగింది. మెరుపులు ఉరుములతో వాతావరణం భయంకరంగా అయింది. నేను దారి తప్పాను. ఆ అడవిలో నేనెటు వెళ్తున్నానో నాకే తెలియటం లేదు. తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పుట్టినాయి. ఎత్తుమీద నడుస్తున్న నాకు హఠాత్తుగా కాలు జారింది. నాకేమైందో తెలుసుకునే లోపలే కొన్ని గజాలు దొర్లిపోయాను. నేనెక్కడికి జారానో నాకే తెలియదు. కాళ్ళు చేతులు స్వాధీనంలో ఉన్నాయా లేదా అని చూసుకున్నాను. బాగానే ఉన్నాయి. మెడలో కెమెరా తడుముకున్నాను. అది యథాస్థానంలో ఉంది. నేను కూర్చున్నాను. నా చేతిలో బ్యాటరీ లైట్ కూడా లేదు. క్షోణీపాతంగా పడుతున్న ఈ వాన తగ్గే వరకు వేచి చూడడం మినహా నాకేం మార్గం కనిపించలేదు. ఉన్నట్లుండి మెరుపు మెరిసింది. నా కళ్ళ ముందు నీటి చెలిమ జిగేలని మెరిసి మాయమైంది. నేను తెల్లబోయాను. ఆనందం, భయం, ఆందోళన నన్ను చుట్టుముట్టినాయి. నేను కాలు జారి దొర్లడంతో నీటి చెలిమ దగ్గరికి వచ్చాను. నేను చూసింది యథార్థం అవునా కాదా? లేచి 4 అడుగులు వేశాను. కాళ్ళకి నీళ్లు తగిలినాయి. సందేహం లేదు. మళ్లీ చటుక్కున ఒక మెరుపు మెరిసింది. నాకు అభిముఖంగా చెట్ల సముదాయం కనిపించింది. నేను వాటిని గుర్తుపెట్టుకుని గుడ్డివాడిలా చేతులు తడుపుకుంటూ అటు నడవసాగాను. చెట్ల దగ్గరికి వచ్చిన నాకు సుదూరంగా వెలుతురు కనిపించసాగింది. నేను ప్రాణం లేచి వచ్చినట్టుగా చెట్ల తీగల్ని తప్పించుకుంటూ ఆ వెలుగు రేఖల వైపు నడవసాగాను. దగ్గరికి వచ్చిన కొద్దీ అది ఒక పాడుబడిన దేవాలయంలా స్పష్టంగా తెలియసాగింది. నేను చూసిన ఆ కాంతి గుడి లోపల నుంచి వస్తోంది. లోపల మంటలా రెపరెపలాడుతోంది. వానధారలు నా తలలో నుంచి బుగ్గల మీదికి పెదవుల మీదకి పడుతున్నాయి. నేను వాటిని చేత్తో తుడుచుకుంటూ వడివడిగా అక్కడికి వెళ్ళాను. లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మనుషులున్నారు, పర్వాలేదు అనే ధైర్యం వచ్చింది. మెట్లెక్కబోతున్న నేను హఠాత్తుగా ఆగిపోయాను. లోపల వాళ్ళు మాట్లాడుకోవడం లేదు, పోట్లాడుకుంటున్నారు. ఒక స్త్రీ కంఠం ఏడుపుతో అర్థిస్తున్నట్టుగా అంటోంది. నీకు పుణ్యం ఉంటుంది. ఇక్కడ ఇంకా ఇలాగే కొద్ది రోజులుంటే నాకు పిచ్చెక్కుతుందేమోనని భయం వేస్తోంది. ఈ దయ్యపు బ్రతుకు బ్రతకలేక చచ్చిపోతున్నాను. రోజుల తరబడి ఒక్కదాన్ని ఈ గుళ్ళో ఉండటం నా వల్ల కావటం లేదు. నన్ను తిరిగి ఊరికి రాని, నేను బ్రతికే ఉన్నానని చెప్పని. సావిత్రి, మతిపోయినట్టు మాట్లాడకు. నువ్వు చచ్చిపోయి దయ్యమైనావని వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఈసారి నువ్వు కనబడితే ప్రాణాలతో వదలరు. ఆ పురుష కంఠం నాకు చిరపరిచితమే, కానీ ఆ వ్యక్తి ఎవరో వెంటనే గుర్తు రావటం లేదు. సావిత్రి ఏడుస్తున్న ధ్వని వినిపించింది. ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఆ రోజు ఊరి వాళ్ళు నా గుడిసె తగలబెట్టినప్పుడే ఎందుకు చచ్చిపోలేదా అనుకుంటున్నాను. ఇప్పుడు నీకేమైంది? ఏమైందా? రోజుల తరబడి ఈ పాడుబడ్డ గుళ్ళో ప్రేతంలా బ్రతుకు వెళ్ళదీయాలంటే నేను ఎంత యాతన పడుతున్నానో తెలుసా? నేను వస్తూనే ఉన్నానుగా. వస్తూనే ఉన్నావు. వారానికో 10 రోజులకో ఒకసారి ఇలా ఒంటరిగా ఉండాలంటే నాకు భయం వేస్తోంది. ఏ దొంగైనా వస్తే, ఏ పురుగైనా నన్ను కరిస్తే నాకు దిక్కేమిటి? ఈ ఛాయలకి మానవ మాతృలెవరూ రారు. అట్లాగే చెప్పి నమ్మించావు. మరి ఆ ఫోటోలు తీసే అబ్బాయి ఎలా వచ్చాడు? వాడో ధ్రాష్టుడు. అందుకే నెత్తిమీద చావాబాది బుద్ధి చెప్పానుగా. నాకేమిటో భయం వేస్తుంది.
నన్నేం చేయమంటావో చెప్పు. నేను నిజంగా కావాలని ఉంటే నేను చనిపోలేదని ఊరి వాళ్ళకి చెప్పు. అమ్మో, నా వల్ల కాదు, నన్ను చంపేస్తారు. వస్తా, రేపు వస్తాన్లే. పొద్దుపోయింది, పడుకో. నేను చీకట్లోంచే తొంగి చూశాను. ఆ మెట్లు దిగి వస్తున్నది ఘనాచారి. నేను చీకట్లోకి తప్పుకున్నాను. ఘనాచారి బ్యాటరీ లైట్ వెలుగులో గొడుగు వేసుకుని వెళ్ళిపోతున్నాడు. అతను బాగా దూరం అయిన తర్వాత నేను గుడిలోకి తొంగి చూశాను. అక్కడ పొయ్యి మండుతోంది. దాని వెలుగులో ఒక స్త్రీ నేల మీద కూర్చొని మోకాళ్ల మీద తల ఉంచుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది. నేను ధైర్యం చేసి గడప దాటి లోపలికి అడుగుపెట్టాను. ఆ గదిలో గోడవారగా నల్లరాతితో అతి భీకరంగా ఉన్న కాళికా విగ్రహం ఉంది. దానికెదురుగా గోడవారగా పొయ్యి, ఆ పొయ్యికెదురుగా జుట్టు విరబోసుకుని ఏడుస్తున్న స్త్రీ. నా ఉనికిని తెలియజేస్తున్నట్టుగా నేను గొంతు సవరించుకుంటూ ఏడుస్తున్న ఆ యువతి తలెత్తి చూసింది. ఆ చూపులు నన్ను చూసిన క్షణంలో బిత్తరపోయినాయి. చటుక్కున లేచి నిలబడింది. ఎవరు నువ్వు? కళ్ళు పెద్దవి చేస్తూ అంది. సంజయ్ని, ఫోటోగ్రాఫర్ని. ఆ యువతి నా వైపే చూస్తోంది. పెద్ద కళ్ళు, రెప్పలు పెద్దవి చేయటంతో ఆల్చిప్పల్లా ఇంకా పెద్దవిగా ఉన్నాయి. ముఖాన పెద్ద జుట్టు విరబోసుకొని ఉందేమో. ఒక్క క్షణం ఆ కాళికాదేవి ప్రాణం పోసుకొని వచ్చిందా అన్నట్టు నా శరీరం జలధరించింది. నేను చేతులు చూపించాను. వాన పడుతుంటే దారి తప్పి వచ్చాను. నా వల్ల మీకు ఏ హాని కలగదు, భయపడకండి అన్నాను. ఆ అమ్మాయి ముఖం తిప్పుకుంటున్నట్టుగా పక్కకి జరిగింది. చటుక్కున వంగి మండుతున్న పొయ్యి లోపలి కట్టె ఒకటి తీసి గిరాటు వేసింది. నేను మెరుపులా పక్కకి తప్పుకోకపోతే అది సరాసరి ముఖానికి వచ్చి తగిలి ఉండేదే. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? నేను దయ్యాన్ని. నా కంటపడ్డ వాళ్ళెవరూ ప్రాణాలతో బ్రతికి బయటపడరు, నీకు తెలియదా అంది. మీద కురికింది. సావిత్రి చేతులు నా కంఠం పట్టుకున్నాయి. ఆ పట్టు తప్పించుకోవటానికి నేను సావిత్రిని ఎడాపెడా బలంగా కొట్టాల్సి వచ్చింది. ఆడపిల్లని కొడుతున్నాననే బాధ కంటే ప్రాణరక్షణ ముఖ్యం అనిపించింది. సావిత్రి నా దెబ్బలకి కింద పడింది. నేను చెయ్యి పట్టి లాగాను. దయ్యానివైతే గాలిలో ఎగిరిపో, వెళ్ళవే, నన్ను ముట్టుకోకు. నా నోటి వెంట రక్తం పడేటి చెయ్యవే మరి అన్నాను. సావిత్రి ఏడవసాగింది. నువ్వు ఎవరు? ఎందుకిలా ఉంటున్నావు? నీ విషయమేంటి? ఊరి వాళ్ళకి చెబుతాను. నువ్వు ఘనాచారి కలిసి దయ్యం అనే అభూత కల్పనతో ఈ ఊరి వాళ్ళందర్నీ భయభ్రాంతుల్ని చేసి నాటకమాడుతున్నారన్నమాట. నేను పోలీసు రిపోర్టు చేస్తాను. సావిత్రి హఠాత్తుగా నాకు చేతులు జోడించింది. మీకు పుణ్యం ఉంటుంది. నేనిక్కడ బ్రతికి ఉన్నానని ఎవరికీ చెప్పకండి. ఏం? ఎందుకని? దానికి జవాబు తెలుసుకోవాలంటే మీరు చాలా ఓపికతో వినాలి. చెప్పు, నేను వినటానికి సిద్ధంగా ఉన్నాను. మీరెవరో నాకు తెలియదు, కానీ ఈ క్షణంలో చూస్తే దేవుడిలా కనిపిస్తున్నారు. నేను బ్రతికి ఉన్నాననే విషయం మరో మనిషికి తెలియాలని చూస్తున్నాను. మీరు మన్నిస్తానంటే నా కథ చెబుతాను. చెప్పు అన్నాను. సావిత్రి చెప్పటం ప్రారంభించింది. మాది ఈ ఊరే. మా నాన్న భూత వైద్యుడు. చుట్టుపక్కల ఊళ్ళలో అందరూ ఏ బాధ వచ్చినా ఆయన దగ్గరికి వచ్చి విభూతి పట్టుకొని వెళ్ళేవారు. ఆయన ఇచ్చిన ఆ బూడిదకి వ్యాధులు నయమయ్యేవో కావో నాకు తెలియదు, కానీ మా నాన్న అంటే మాత్రం ఆ చుట్టుపక్కల అంతా గడగడలాడేవారు. నాన్న ఉండగా నాకు జీవితం బాగానే ఉంది. నాకు పెళ్లి అయ్యింది. అత్తవారింటికి వెళ్ళాను. నేను వెళ్ళిన 4 రోజులకే నా చిన్నమరిది జ్వరంతో వాంతులు అయి చచ్చిపోయాడు. అత్తగారికి నా మీద అనుమానం. నాలో భూతం యొక్క అంశ ఉందని, నన్ను వదిలేయమని నా భర్తని పోరు పెట్టింది. తల్లి మాట జవదాటని భర్త నన్ను వదిలేశాడు. పుట్టింటికి వచ్చేసరికి పరిస్థితులు తారుమారైనాయి. నాన్న అనారోగ్యం పాలయ్యాడు. నేనే అక్కడే ఇక్కడ పనిచేసి వచ్చి ఆయన్ని పోషించవలసి వచ్చింది. నేను ఆ ఊరి షావుకారి ఇంట్లో పనికి కుదిరాను. నా కర్మ ఏమిటో గాని ఆవిడ ప్రసవించలేకపోయింది. అందరికీ నా మీదనే అనుమానం పట్టుకుంది. ఊరంతా నాలో భూతం ఉందని వదంతు ప్రాకడంతో ఎవ్వరూ పనికి పెట్టుకోలేదు. వయసులో ఉన్నాను. ఊరి పటేలు నన్ను లోపరుచుకున్నాడు. దరిద్రం భరించలేక నేను అతనికి లొంగిపోయాను. నాకు ఇల్లు సాగిపోతోంది. ఊరిలో అందరూ భూతమే నాకు అన్నీ తెచ్చిచ్చిందని చెప్పుకోసాగారు. నాన్న చనిపోయాడు. నేను ఒంటరిదాన్న అయిపోయాను. పటేలు మరో వ్యక్తితో సంబంధం పెట్టుకోవడంతో నా మీద ఆసక్తి తగ్గిపోయింది. నా పరిస్థితి మరీ అధ్వాన్నమైంది.
ఆ ఊరి ఘనాచారి నన్ను దగ్గరికి తీశాడు. నాలో భూతం ఉందని, అది నన్ను తక్కువగా చూస్తే ఊరినే నాశనం చేస్తుందని పుకారు పుట్టించాడు. ఊరి వాళ్ళు అది నమ్మి నన్ను ఇదివరకిలా బాధించడం మానివేశారు. ఘనాచారి భార్య అతనికి నాకు ఉన్న సంబంధం గురించి తెలిసింది. ఒకరోజు నేను ఇంట్లో ఉండగా నా ఇంటిని తగలపెట్టించింది. ఘనాచారికి ఇది ముందే తెలిసి నన్ను ప్రమాదం నుంచి తప్పించి ఈ అడవిలో ఈ పాడుబడ్డ దేవాలయంలో దాచాడు. నేను దయ్యాన్ని అయ్యానని చెప్పాడు. ఊళ్ళో ఇండ్లలో అందినన్ని ఎత్తుకుపోయి ఇక్కడికి తెచ్చి దాచుతున్నాడు. ఒకటేమిటి, చీరలు, కోళ్ళు, మేకలు, ధాన్యం అన్నీ ఉంటాయి. అతనికి ఇది వ్యాపారం అయిపోయింది. నన్ను బయటికి రావద్దని, నేను దయ్యంగా మారి ఇక్కడ అడవిలో తిరుగుతున్నానని పుకారు పుట్టించడంతో ఇటు పక్కల ఎవరూ రావటం లేదు. మొదట బాగానే ఉన్నా ఇప్పుడిప్పుడు నాకు భయం వేస్తోంది. నాకు ఈ దేవాలయం ఊరు తప్ప మరో ఊరికి దారి కూడా తెలియదు. నెల రోజులుగా అతనితో నేనిలా ఉండనని, నాకేదైనా మార్గం చూపించమని పోట్లాడుతున్నాను. ఛీ, భగవంతుడు నన్ను ఎందుకిలా పుట్టించాడు? కన్నీటి చారికలతో నిండి ఉన్న సావిత్రి ముఖం చూస్తుంటే జాలి వేసింది. ఆమె కనులలో నిస్సహాయత, దీనత్వం చూస్తే నా మనసు కరిగిపోయింది. ఎంత భయంకరమైన కథ! నిజమే, ఒక్కొక్క జీవితాలని భగవంతుడు ఎందుకిలా క్రూరంగా మలుస్తాడు అనిపించింది. ఘనాచారి మీ గురించి చెప్పాడు, జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. మీరు కెమెరాతో ఈ అడవిలో తిరుగుతున్నారని, ఫోటో తీస్తే ప్రమాదం అని, పగటివేళ నీళ్లకు వెళ్లొద్దని శాసించాడు. మరి కుక్క అరుపుతో వినిపించే ఆ భయంకరమైన శబ్దం అదేంటి? అది జనాన్ని హడలగొట్టించటానికి ఘనాచారి నాకు నేర్పించాడు. ఆ కుక్క నాకు బుద్ధి తెలిసినప్పటినుంచి నా దగ్గరే ఉంది. 2 రోజుల క్రితమే పాము కరిచి చనిపోయింది. కుక్క నా దగ్గరుంటే నాకెంతో ధైర్యంగా ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. సావిత్రికి ఏడుపు ముంచుకు వచ్చింది. నేను సావిత్రి దగ్గరగా వెళ్ళాను. సావిత్రి, నువ్వు ధైర్యంగా ఒక పని చేయగలవా? ఏంటది? నాతో వచ్చేయ్. నేనుండగా నీకేం భయం లేదు. ఘనాచారి సంగతి ఊర్లో అందరికీ చెప్పి బాగా తన్నించి బుద్ధి చెబుదాం. అమ్మో, నేనా? ఆ ఊరి వారంటేనే భయం. నీకేం పర్వాలేదు, నేనున్నాను. మీరు ఎల్లకాలం నాతో ఉండరుగా, మీ పని అవగానే వెళ్ళిపోతారు. నిజమే, కానీ వెళ్లే ముందు నీకు ఏదైనా మార్గం చూపించి వెళ్తాను, సరేనా? సావిత్రి జవాబు చెప్పలేదు. అపరిచితుడైన నన్ను నమ్మాలా వద్దా అనే మీమాంసలో పడినట్లుగా చూస్తోంది. ఏమంటావ్? సావిత్రి జవాబు చెప్పబోతుండగా ఇంతలో దూరం నుంచి హరోం హరహర అన్న స్వరం వినిపించింది. సావిత్రి కళ్ళు పెద్దవైనాయి. ఘనాచారి వస్తున్నాడు, ఇప్పుడెలా? అంది. నేను చుట్టూ చూశాను. ఆ గుడికి ఒక్కటే గుమ్మం ఉంది. అందులో నుంచి అతను లోపలికి వస్తాడు. నేను బయటకు వెడితే అతనికి ముఖాముఖి ఎదురవ్వక తప్పదు. సావిత్రి కంగారు పడిపోతోంది. మీరు విగ్రహం వెనక దాక్కోండి అంది. నేను తటపటాయించే అవకాశం లేదు. చటుక్కున అటు వెళ్ళాను. మోకాళ్ల మీద కూర్చున్నాను. ఘనాచారి లోపలికి వచ్చాడు. సావిత్రి, నిద్రపోయావా? లేదు. ఏమిటి మళ్ళీ వచ్చారు? వెండి కుందులు తీసుకువెళ్లటం మరిచాను. రేపు హైదరాబాద్ వెడుతున్నాను. అక్కడ అమ్మి వస్తాను. దొంగతనం చేసేది మీరు, దొంగతనం అంటగట్టేది నాకు, అవునా? ఘనాచారి నవ్వాడు. నీకు కాదు, దయ్యానికి. గర్భగుడిలో వెండి కుందులు దయ్యం మాయం చేసిందంటే జనం నోరెత్తరు. ఘనాచారి చేశాడంటే జనం చాప బాదుతారు. అతను వెండి కుందులు చేత్తో పట్టుకుని నవ్వాడు. కాళికాదేవి నడుం క్రింద చెయ్యి పెట్టుకుని ఉంది. ఆ చెయ్యి మధ్యలో నుంచి నా కెమెరాలో సావిత్రిని, ఘనాచారిని జంటగా చక్కగా కనిపిస్తున్నారు. నేను అదును చూసి మీట నొక్కాను. ఫ్లాష్ ఒక్కసారి విద్యుల్లతలా మెరిసి ఆగిపోయింది. ఘనాచారి కళ్ళు చిట్లించాడు. అబ్బా, ఏమిటా వెలుగు? బయట మెరుపు మెరిసిందేమో అంది సావిత్రి గాబరాగా. బయట మెరిస్తే ఇటు నుంచి ఎలా వస్తుంది అన్నాడు అనుమానంగా. పొద్దుపోతోంది, మీరు వెళ్ళండి. అతను సావిత్రిని ఏకాదిగా చూశాడు. ఏమిటి విశేషం? ఎప్పుడూ ఉండమని గొడవ చేసేదానివి వెళ్ళమని తొందర చేస్తున్నావు? అతను అనుమానంగా కాళికా విగ్రహం వైపు వచ్చాడు. నేను ఇక లాభం లేదని తెలియగానే విగ్రహం వెనుక నుండి అతనికి ఎదురుగా వచ్చాను. నన్ను చూడగానే ఘనాచారి దిగ్భ్రాంతి చెందాడు. నువ్వా అన్నాడు. ఆ వెంటనే కాళికాదేవి చేతిలో నుంచి త్రిశూలం గభాలన లాగాడు. అది నా కత్తుకలో గుచ్చుకుపోవాల్సింది త్రుటిలో తప్పిపోయింది.
నాకు ఇలాంటి దెబ్బలాటలేమీ కొత్త కాదు. ఇద్దరం చిత్తుగా తన్నుకున్నాం. ఆ తన్నులాటలో నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్న ఘనాచారిని పిచ్చబలంతో విడిపించి దూరంగా తోసింది సావిత్రి. ఆ తోపులో అతను వెళ్లి మండుతున్న పొయ్యి మీద పడ్డాడు. మరుక్షణం అతను పెట్టిన కేకకి ఆ గుడి, అడవి అంతా మారుమ్రోగింది. సావిత్రి చనిపోలేదని, బ్రతికే ఉందని, అడవిలో ఉన్నది దయ్యం కాదని తెలిసేసరికి ఆ ఊరి ప్రజలు ముక్కు మీద వేలేసుకున్నారు. ఘనాచారి పొయ్యిలో పడి ముఖమంతా కాలి కన్నుపోయేటందుకు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి సరిపోయింది. కాని లేకపోతే అతని కళ్ళు ఊడబెరికేవారేమో. నన్ను ప్రశంసలతో ఆకాశానికెత్తారు. హారిణి, అన్నంత పని చేశావు కదా, దయ్యాన్ని మొత్తానికి చూశావు అంది అత్తయ్య. అత్తయ్య, అంటే నీకు కోపం కాని నీ మూర్ఖత్వం మీద నాకు చెడ్డ చిరాకు వస్తుంది. చీకటే ఉంటుందనుకో, ఎవరో ఒకరు ధైర్యం చేసి అగ్గిపుల్ల వెలిగిస్తే వెలుగుతుంది. ఆ వెలుగులో ఏది ఏమిటో తెలుస్తుంది. ఈ ఊరిలో ఇంతమంది ఉన్నారు. దయ్యం అంటే దయ్యమే కాబోలు అనుకున్నారు కానీ ఆ దయ్యం ఎక్కడుంది, ఎలా ఉంది చూడాలని ఎవరూ అనుకోలేదు. మన వాళ్ళ ఛాందస భావాలకి నాకు ఒళ్ళు మండిపోతుంది. కామన్ సెన్స్తో ఆలోచించనే ఆలోచించరు. ఈ పాత భావాల మీద వివేకం అనే వెలుగు వర్షం పడేదెప్పుడో, ఈ దేశానికి విముక్తి ఎప్పుడో. అత్తయ్య మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. మామయ్య పని ఉన్నట్టుగా లేచి వెళ్ళిపోయాడు. నేను రేపు వెళ్తున్నాను అత్తయ్య అన్నాను. నేను సావిత్రికిచ్చిన వాగ్దానం మర్చిపోలేదు. ఈ ఊరిలో ఉంటే సావిత్రి గడపబోయే జీవితం ఎలా ఉంటుందో నేను ఊహించలేనిదేం కాదు. సావిత్రిని నేను బయలుదేరదీశాను. ఊరి వాళ్ళంతా నా ప్రయాణపు వార్త విని చెవులు కొరుక్కుంటున్నారని నాకు తెలుసు. అది అత్తయ్యకి తలవంపులుగా ఉందని కూడా తెలుసు. ఆ అమ్మాయిని ఆ ఊపిలోంచి బయటకు లాగావుగా, అది చాలదు, ఆ తర్వాత సంగతి నీకెందుకురా అంటూ సనిగింది. అలా అనుకోవడంలోనే వస్తుంది పేచీ అంతా. ఆ అమ్మాయికి నేను సాయం చేయగలిగినప్పుడు ఎందుకు చేయకూడదు? సావిత్రిని ఊళ్ళో నిరాధారంగా వదిలేస్తే ఆ అమ్మాయిని నేను రక్షించిన ప్రయోజనమే ఉండదు అన్నాను. నువ్వు చాలా మొండివాడివిరా సంజయ్ అంది అత్తయ్య. నమ్మకాలని అమలుపరచాలంటే జీవితంలో చాలా మొండిగా కావాలత్తయ్య అన్నాను. సావిత్రిని హైదరాబాద్ తీసుకువచ్చి హోంలో చేర్పించాను. 6 నెలల తర్వాత ఆ రోజు రాఖీ పౌర్ణమి. నా చెయ్యి అప్పటికే రాఖీలతో నిండిపోయింది. సాయంత్రం అయ్యింది. నేను విందు భోజనాలు ముగించుకుని ఆలస్యంగా ఇంటికి వచ్చేసరికి నా టేబుల్ మీద ఒక కవరు ఉంది. అందులో రాఖీ, ఒక ఉత్తరం ఉంది. అన్నగారికి సావిత్రి నమస్కారాలు. ఈరోజు రాఖీ పౌర్ణమి. అన్నా చెల్లెళ్ళకి ఎంతో పవిత్రమైన రోజు. నాకు అసలు అన్నలు లేరు కదా అని దుఃఖపడుతుండగా మీరు గుర్తుకు వచ్చారు. నాకు అన్నయ్య లేకపోవడం ఏమిటి అనుకున్నాను. ఈ రాఖీ మీకు పంపిస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. నాలాంటి నిర్భాగ్యులైన ఆడపిల్లలకి ఈ దేశంలో ఆదుకొనగలిగే మీలాంటి అన్నగారులు ఉంటే ఎంత బాగుంటుంది. అప్పుడు ఆడపిల్లల జీవితం అంటే ఇంత భయంకరంగా ఉండదేమో. నాలాంటి దురదృష్టవంతులున్న ప్రతి చోట మీలాంటి ధైర్యవంతులు ఉండాలని మనసారా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నేను ఈ హోంలో ఎంతో హాయిగా ఆనందంగా ఉన్నాను. మీకు నా కృతజ్ఞతలు. ఇట్లు సావిత్రి. ఆ ఉత్తరం చదవటం పూర్తి చేసేసరికి నా కళ్ళు చెమ్మగిల్లినాయి. నేను ఆ రాఖీని ఎంతో అపురూపంగా చేతికి ముడేసుకున్నాను. నాకు ఆ రాఖీని చూస్తుంటే ఫోటోగ్రఫీలో ప్రెసిడెంట్ దగ్గర నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నప్పటికంటే ఆనందంగా, గర్వంగా అనిపించింది. కథ సమాప్తం. ఇంకా ఇలాంటి మంచి మంచి కథలు వినాలని ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.